హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి అబ్బా. అందరికీ కూడా హ్యాపీ సండే అండి. ఈ సండే స్పెషల్‌గా మీ ఇంట్లో వెరైటీస్ ఏం చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి అబ్బా. రోజైతే నా డేని ఫస్ట్ అల్లం టీతో స్టార్ట్ చేస్తున్నానండి. రోజు కూడా కాఫీ తాగుతాను కదా, ఈ రోజైతే టీ తాగాలనిపించింది. అందులోనూ అల్లం టీ చేసుకొని తాగాలనిపించింది. చాలా రోజులైంది అల్లం టీ తాగక, అందుకే అల్లం టీ చేసుకొని తాగేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఈరోజు రాగి జావ చేశానండి. రాగి జావ చేసుకొని తాగేసాము సింపుల్గా. వారంలో నేను 2-3 సార్లు అయితే రాగి జావ చేసుకొని తాగుతుంటానండి. నాకు రాగి జావ అంటే చాలా ఇష్టం అండి. సింపుల్గా కూడా అయిపోతుంది కదా. అందులోనూ ఇంకా ఈరోజు సండే కాబట్టి ఆఫ్టర్నూన్కి నేను ఈరోజు అయితే మటన్ బోన్స్ సూప్ చేసుకుంటున్నాను అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా హెవీగా టిఫిన్ ఎందుకులే చెయ్యడము అని చెప్పేసి సింపుల్గా అయితే రాగి జావ చేసుకొని అయితే తాగేసామండి. మీలో ఎంతమందికి రాగి జావ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి అబ్బా. ఇక్కడైతే నేను మటన్ బోన్స్ క్లీన్ చేస్తున్నానండి. ఇంకా ఈరోజు మా ఆయన అయితే మటన్ బోన్స్ తీసుకొచ్చారు, చికెన్ తీసుకొచ్చారు. చికెన్ అయితే మా ఆయనకి, మటన్ బోన్ సూప్ అయితే నా కోసం అని చేసుకుంటున్నానండి. నాకైతే మటన్ బోన్ సూప్ అంటే చాలా ఇష్టము, మా ఆయనకి ఇష్టం ఉండదండి. ఇంకా మా ఆయన కోసమే పక్కన చికెన్ అయితే చేస్తున్నాను. రెండు కూడా ఇంకా పెట్టేసాను అనమాట స్టవ్ మీద చేసేద్దామనేసి. ఫస్ట్ అయితే నేను ఉప్పు పసుపు వేసి అయితే నేను ఆయిల్ కానీ ఏమి వేయకుండా ఓన్లీ ఉప్పు పసుపు మాత్రమే వేసి ఉడకపెడతానండి. ఫస్ట్ బాయిల్ చేసేటప్పుడు వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ అంతా కూడా ఇమిరిపోయే వరకు ఫస్ట్ అయితే నేను ఉడకపెడతాను. మటన్ అయినా చికెన్ అయినా కూడా అలానే చేస్తాను. మటన్ బోన్స్ అయితే ఫస్ట్ కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టిన తర్వాత వాటర్ వస్తుందండి బయటికి, అదంతా ఇమిరిపోయిన తర్వాత మరి వాటర్ పోసి ఇంకా కుక్కర్ పెట్టి విజిల్స్ పెడతానండి. విజిల్స్ అయితే ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు కూడా ఫస్ట్ వాటర్ పోసి అలా పెడతా అన్నమాట. ఆ తర్వాత వాటిలో వాటర్ అంతా ఇమిరిపోయిన తర్వాత మసాలాలు వేసుకుంటానండి. ఇక్కడ మటన్ బోన్స్ సూప్ లోకి అయితే నేను జీలకర్ర వేస్తాను, లవంగము, చెక్క, మిరియాలు, ఆనియన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, కొత్తిమీర వేస్తాను, కొంచెం ఆయిల్ కూడా వేస్తానండి. సూప్ అంటే చాలా రకాలుగా చేస్తారు కదండి మటన్ బోన్ సూప్ అంటే. నేనైతే నాకు వచ్చిన పద్ధతిలో అయితే ఇలా సింపుల్ గా చేసుకుంటానండి. నాకు ఇలా చేసుకుంటేనే నచ్చుతుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి, చూడండి వాటర్ అంతా కూడా ఇమిరిపోయాయి అన్నమాట. చికెన్ కూడా అంతే అండి. ఉప్పు పసుపు వేసిన తర్వాత మనము ఉడకపెడితే ఏంటంటే ఇలా వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది అనమాట. ఇంకా తర్వాత చికెన్ లో కూడా మామూలే అండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, ఇంకా కారం పొడి, మసాలా పొడి, ఇవన్నీ మసాలా పొడులు అన్ని కూడా వేసేసి ఇంకా ఉడకపెట్టేస్తానండి. ఆయిల్ వేస్తాను. చిన్నప్పుడైతే ఇలా సండే వచ్చిందంటే ఇంకా స్కూల్ ఉండదు, హాలిడే ఉంటుంది కదండి, నాకైతే భలే ఆనందం అనమాట. సండే అనగానే ఇంట్లో అయితే మాకు పండగ ఉండట్లే అండి. ఇంకా మా అమ్మ అయితే సండే అయితే చికెన్, మటన్, ఫిష్ ఏదో ఒకటి చేస్తారండి. మా డాడీ ఏదో ఒకటి బయటకు వెళ్ళి తీసుకొస్తారనమాట. అయితే మా అమ్మ అయితే హాల్లోనే అండి ఇంకా అల్లము, వెల్లుల్లి, ఆనియన్స్, కొత్తిమీర అన్నీ కూడా కింద పరుచుకొని కూర్చుంటారనమాట. అన్నీ ఒలుచుకుంటూ అన్నీ కట్ చేసుకుంటూ కూర్చుంటారనమాట. మేము కూడా కూర్చునే వాళ్ళమండి. నేనైతే వెల్లుల్లి ఒలిచిచ్చేదాన్ని మా అమ్మకి. ఇంకా సండే అయితే ఇంట్లో నాన్ వెజ్ చేస్తున్నారు అంటే ఇల్లంతా కూడా స్మెల్ వచ్చేదండి. మాకైతే ఆ స్మెల్కే ఆకలి అయిపోయేది బాగా. అసలు ఎప్పుడెప్పుడు మధ్యాహ్నం అవుతుందా, ఎప్పుడెప్పుడు తింటామా అని అనిపించేది. ఇంకా సండే రోజైతే ఇంట్లో ఫుల్గా సాంగ్స్ పెట్టుకుంటాం మేము, పెద్ద పెద్ద సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ మూవీస్ పెట్టుకుంటాము. సాయంత్రము 6-7 అవ్వగానే ఏవో ఒకటి మూవీస్ వస్తుంటాయి కదండి. ఇంకా మా డాడీ ఏదో ఒక మూవీ పెడతారనమాట. అందరం కూర్చొని మూవీ చూసుకుంటూ ఉంటాము. మార్నింగ్ అయితే పలావ్ చేస్తుందనమాట. చికెనో మటనో ఫిష్ ఏదో ఒకటి చేస్తారు. ఇంకా ఈవినింగ్ అయితే చపాతీ చేస్తారండి ఆ కర్రీస్లోకి. ఇంకా అన్నం అయితే తినం మేము, చపాతీ చేసుకొనే తింటాం అనమాట. ఇంకా నైట్ అయితే పక్కాగా చపాతీనే చేస్తారండి, చపాతీనే తింటాము. చిన్నప్పటి నుండి కూడా మాకు చపాతీలు తిని తిని బాగా అలవాటు అనమాట. సండే వచ్చిందంటే ఇంట్లో మాకైతే ఇంకా పండగ ఉన్నట్లే అండి. అసలు అందరం ఇంట్లోనే ఉంటాము, మా నాన్న ఇంట్లోనే ఉంటారు. సండే ఇంకా మంచిగా మూవీస్ చూసుకుంటూ అసలు ఆ రోజు ఎలా గడిచిపోతుందో కూడా తెలియదండి. మళ్ళీ మండే రాగానే పొద్దున్నే ఏంటబ్బా సండే అంత త్వరగా అయిపోయిందా అని అనిపించేది మాకైతే. అసలు నెక్స్ట్ డే అయితే నాకైతే స్కూల్కి కూడా వెళ్ళాలనిపించేది కాదనమాట. అస్సలు నాకైతే
పోవాలన్న ఇంట్రెస్ట్ కూడా వచ్చేది కాదు. కానీ ఇంకా తప్పదు వెళ్ళాలి కదా అన్నట్ల వెళ్ళేదాన్ని. మరి సండే ఎప్పుడొస్తుందా అని మేమందరం వెయిట్ చేసేటోళ్ళం అనమాట. అండ్ మేము మూవీస్కి కూడా వెళ్ళే వాళ్ళమండి థియేటర్కి. ఎలా అంటే సండే ఎలాగో మా అందరికీ హాలిడేనే కదా అని చెప్పి మా నాన్న సాటర్డే ఈవినింగ్ షోస్ ఉంటాయి కదండి 6కి. సో అలా ఈవినింగ్ మాకు సాటర్డే ఈవినింగ్ మూవీస్కి తీసుకెళ్లేవారనమాట. ఇంకా మూవీ చూసేసి ఇంటికి వచ్చేసరికి 10-11 అవుతుంది. ఇంకా ఇంటికి వచ్చాక తిని పడుకునే వాళ్ళం అనమాట. ఇంకా సండే ఎలాగో హాలిడే కదా, స్కూల్స్ ఉండవు కదా అని చెప్పేసి మా మమ్మీ మా డాడీ మమ్మల్ని నిద్ర లేపరండి. మేము లేట్గా నిద్ర లేచే వాళ్ళము. నేనైతే 10-11 వరకు పడుకునే వాళ్ళం అనమాట. మేమందరం కూడా, నేనే కాదండి, మేమందరం కూడా 10-11 వరకు పడుకునే వాళ్ళము. లేట్గా నిద్ర లేచే వాళ్ళము. ఇంకా నిద్ర లేచాక పనులన్నీ కూడా నిదానంగా చేసుకునే వాళ్ళమండి. ఇంకా మా డాడీ అయితే నాన్ వెజ్ బయటికి వెళ్ళి తీసుకొచ్చేవారండి. చికెన్ కానీ ఫిష్ కానీ అయితే బయటికి వెళ్ళే తీసుకొచ్చేవారు. మటన్ అయితే ఒక అంకుల్ ఇంటికి తెచ్చి ఇచ్చేవారనమాట. ఆ అంకుల్ దగ్గరే మా స్ట్రీట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మటన్ తీసుకుంటారండి. ఇంకా మేము కూడా మాకు కావాలి మటన్, ఈ వీక్ మటన్ చేసుకోవాలి సండే అనుకున్నప్పుడు మటన్ అయితే మాకు అంకులే తెచ్చి ఇచ్చేవారు. చికెన్ ఫిష్ అయితే మా డాడీ బయటికి వెళ్ళి తీసుకొచ్చేవారండి. ఇలా సండే అయితే చాలా హ్యాపీగా గడిచిపోయేదండి చిన్నప్పుడైతే. నేను మీతో మాట్లాడుతూ నా చిన్నప్పటి మెమొరీస్ అన్నీ కూడా ఈరోజు నేను గుర్తు చేసుకున్నాను. ఇలాంటి మెమొరీస్ చాలా ఉన్నాయండి. నేను ముందు ముందు కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. మీకు కూడా చిన్నప్పటి మెమొరీస్ చాలానే ఉంటాయి కదండి. ఇలా సండే అప్పుడు చిన్నప్పుడు మీరు ఇంట్లో ఎలా హ్యాపీగా ఉండేవారో నాకు కామెంట్ చేయండి అబ్బా, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా ఇక్కడైతే నేను పలావ్ చేస్తున్నానండి. దావత్ బిర్యానీ రైసే తెచ్చుకుంటాను నేను. పలావ్లోకి అయితే ఈ రైసే చేస్తానండి. మా ఆయనకి ఈ రైస్ చేస్తేనే ఇష్టం. లాస్ట్ వీడియోలో కూడా నేను మీతో అది షేర్ చేసుకున్నాను. ఇంకా వంట అయితే అయిపోయిందండి. పలావ్ చేసేసాను. మటన్ బోన్ సూప్ అయితే ఇంకా కొంచెం ఉడుకుతుందండి. అది కూడా ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్. చికెన్ అయితే ఫస్ట్ అయిపోయిందండి. చికెన్ త్వరగానే అయిపోతుంది కదండి. ఇంకా వంట అంతా కూడా అయిపోయింది. ఇక్కడ మా ఆయనకైతే ఇంకా నేను వడ్డిచ్చేస్తున్నానండి. లంచ్ చేసేసి అయితే మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆఫ్టర్నూన్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఈరోజు సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటో నాకు కామెంట్ చేయండి అబ్బా. చికెన్ చేసుకున్నారా, మటన్ చేసుకున్నారా, ఫిష్ చేసుకున్నారా నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా. డైలీ కూడా నా వీడియోస్ వస్తాయి. ఈ చిన్నప్పటి సండే మెమొరీస్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి అబ్బా, నేను కూడా తెలుసుకుంటాను. ఈరోజు వంట అయితే అదిరిపోయిందండి. టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు. చాలా చాలా బాగున్నాయి అన్ని కూడా. మేమైతే ఫుల్గా తినేసామండి. ఇంకా ఈ రోజైతే ఈ వీడియో ఇంతే అండి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.